ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమంలోకి మనం వెళ్దాం. తలలోంచుదాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలనైనా మరొక ఉదయకాల సమయం మమ్మల్ని రీతిగా చేర్చినందుకే ప్రభువా, నీ పాదాల దగ్గర చేరుంటున్నాం. నీ మాటలు వినాలని ఆశపడతా ఉన్నాం. మీ మెలనైన స్వరంతో మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనము ప్రస్తుత దినాలలో క్రైస్తవ విశ్వాసమును గురించి లేదా క్రైస్తవం యొక్క స్థితిగతుల గురించి మనం చూడబోతా ఉన్నాము. ఎవరు క్రైస్తవులు అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క అడుగు జాడలలో నడుస్తున్నారో వారిని క్రైస్తవులు అని పిలవడం జరుగుతూ ఉంది కదా. క్రైస్ట్ ఫాలోవర్స్, ఆయనను అనుసరించి నడుచుకుంటున్న వారిని క్రైస్తవులుగా పిలవడం జరిగింది. మొట్టమొదటిగా అంతియోక్యలో విశ్వాసులను క్రైస్తవులుగా పిలవడం మొదలైంది. సో ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఆయనను అనుసరించి నడుచుకోవాల్సిన మనము, అనగా క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము, నిజంగా ఆయనను అనుసరించి నడుచుకుంటున్నామా, లేకపోతే ఈ లోకములో ఉంటున్న అనేకమైన వాటిని అనుసరించి నడుచుకుంటున్న వారంగా ఉంటున్నామా? ఒకవేళ లోకంలో ఉంటున్న వేరే అనేకమైన విషయాలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నట్లయితే మనం క్రైస్తవులుగా చెప్పుకోవడము సమంజసమేనా? ఈ ఉదయకాల సమయంలో మనం ఈ విషయాలు చూడబోతా ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఒక వాక్య భాగాన్ని, మంచి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ చెప్పబడుతున్న వాక్య భాగంలో మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అర్థం ఏంటి? అనుసరించొద్దు. ఈ లోక మర్యాదను మీరు అనుసరించొద్దు. ఒకవేళ ఈ లోకంలో ఉంటున్న ఇతర మనుషుల వలె, అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని, విశ్వసించని ఇతరుల వలె మనం కూడా అనేకమైన మర్యాదలను అనుసరిస్తున్న వారంగా ఉన్నట్లయితే అలా అనుసరించొద్దు. నిజంగా చాలా దౌర్భాగ్యకరము. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన అనేక మంది ఈ రోజుకి కూడా మంచి రోజులు చూసే వాళ్ళు ఉంటున్నారు, ముహూర్తాలు చూసే వాళ్ళు ఉంటున్నారు, రావుకాలాలు, యమగండాలు చూసే వాళ్ళు ఉంటున్నారు. అదే విధంగా వాస్తులు చూస్తున్న వారు కూడా ఉన్నారు. వారికి తుమ్మినా తప్పే, నల్ల పిల్లొచ్చినా తప్పే, భర్త చనిపోయిన వారు ఎవరు ఎదురొచ్చినా తప్పే. నేటి దినాలలో కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటున్న, అనగా క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్న వారం అని చెప్పుకుంటున్న వారు ఇలాంటివి పాటిస్తా ఉంటే, ఇలాంటివి అనుసరిస్తా ఉంటే, దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, దాని తర్వాత సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, చాలా జాగ్రత్తగా వినాలి కదా ఈ మాటలు. మనకి ఏది మంచిది, ఏం చేస్తే మంచిది, ఏం కలిగి ఉంటే మంచిది, ఎలా ప్రవర్తిస్తే మంచిది, ఎలా జీవిస్తే మంచిది. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నువ్వెలా అనుసరిస్తున్నావు, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు, ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకోవాల్సిన వాడుగా ఉన్నావు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని, క్రైస్తవురాలు అని చెప్పుకుంటూ కూడా ఇంకా ఈ లోక మర్యాదలను అనుసరిస్తున్న వారిగా మీరు ఉన్నట్లయితే
దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని మీరు విడిచిపెట్టుకోమంటా ఉన్నాడు. సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందండి. మారు మనసు లేని వారుగానే ఉంటా ఉన్నారు. ఆ లోకంలో ఒక కాలు, అలాగే క్రైస్తవ్యంలో ఒక కాలు పెట్టిన వారిగా ఉంటా ఉన్నారు. దేవునికి ఇష్టమైన వారిగా జీవించడానికి మనము ప్రయత్నించాలి తప్ప ఈ లోకములో ఉంటున్న అనేకమైన వాటి మీద ఇష్టం కలిగిన వారంగా మనం ఉండకూడదు. ఇక్కడ ఒక మాట రాయబడతా ఉంది, రూపాంతరము పొందుడి. మనందరికి బాగా తెలుసు, ఒక సీతాకోక చిలుక రూపాంతరము చెందక ముందు దేనిగా ఉంటుందో మనకు తెలుసు కదా. ఎలాగుంటది? ఒక గొంగళ పురుగులాగా. ముట్టుకోవాలన్నా, దాంతో ఆడుకోవాలన్నా అబ్బో ఎంత ఒళ్ళంతా కూడా జలధరిస్తుంది కదా. ఎవరు కూడా ప్రేమగా తీసుకొని ముద్దు పెట్టుకోలేని పరిస్థితి, చేతిలోకి తీసుకొని ఆడిపించుకోలేని పరిస్థితి. ఆ కొంగలి పురుగు రూపాంతరం చెంది ఏమవుతుంది? రూపాంతరం చెంది అందమైన ఆహ్లాదభరితమైన సీతాకోక చిలుకగా, కన్నులకు చాలా కనువిందు చేసే సీతాకోక చిలుకగా చక్కగా రూపాంతరం చెందుతుందిగా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, గొంగలి పురుగు లాంటి నీ పాత రోత జీవితము రూపాంతరం చెందాలి. నీకేది ఉత్తమమో, ఏది అనుకూలమో నువ్వు తెలుసుకొని నీ మనసు మార్చుకొని నువ్వు రూపాంతరం పొందవలసిన అవసరం ఉన్నది. దేవుని వాక్యం అదే సెలవిస్తా ఉన్నది. గొంగల పురుగు యొక్క ఆహారపు అలవాట్లయితేనేమి, దాని యొక్క జీవిత విధానం అయితేనేమి, అదంతా వేరే వ్యత్యాసము. సీతాకోక చిలుక ఆహార వ్యవహారాలు, దాని యొక్క జీవిత విధానము, ఇదంతా గొప్ప వ్యత్యాసం. పువ్వులలోని మకరందాన్ని, ఎంత స్వచ్ఛమైన మకరందాన్ని సేవిస్తారు. దానికి ముందు ఆకులు అలుగులు తినుకుంటూ ఉండవలసిన పరిస్థితి. మరి దినాలలో క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము, మీరు ఏ విధంగా ఉంటా ఉన్నారు? ఇంకా గొంగళ పురుగులాగే ఉన్నట్లయితే, అనగా ఈ లోక మర్యాదలను అనుసరించుకుంటూ నడుచుకుంటున్న వారుగానే మీరు ఉన్నట్లయితే, చాలా మంది ఘోరంగా ఉంటా ఉన్నారు. అన్నిటిని ఆచరించేవారుగా, అన్నిటిని చూసేవారుగా, అన్నిటిని పట్టించుకునేవారుగా ఉంటా ఉన్నారు. క్రైస్తవుడు కాదు నువ్వు, క్రైస్తవురాలు కాదు నువ్వు. రూపాంతరం పొందవలసిన, మారు మనసు పొంది రూపాంతరం పొందవలసిన అవసరత ఉన్న వ్యక్తివి నువ్వు. దేవుడు అదే అంటున్నాడు, రూపాంతరం పొంది ఇక మీదటనైనా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా రూపాంతరం పొందు. దేవునికి నచ్చినట్లుగా జీవించే వ్యక్తిగా నువ్వు రూపాంతరం పొందవలసిన అవసరం ఉంటా ఉంది. నీ పాత రోత జీవితాన్నంతటిని కూడా మార్చుకోవలసిన అవసరం ఉంటా ఉంది. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటది. అప్పుడే నువ్వు క్రైస్తవురాలు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటది. లేకపోతే ఎలా ఉంటదో తెలుసా? నువ్వు ఒక ఆటో కొని దానికి సుమో అని పేరు పెట్టి, సుమో అని దాని మీద రాసి, నేను సుమో కొన్నాను అని చెప్తున్నట్టుంటా. దాని మీద సుమో అని రాసినంత మాత్రాన అది సుమో అయిపోదు, అది ఆటోనే. ఎందుకంటే దాని అపీరెన్స్ అలాగే ఉంది. దాని అపీరెన్స్ అలాగే ఉంది. 3 చక్రాలు, పసుపు లేకపోతే పచ్చ రంగు, ఆ స్టీరింగ్ అయితేనేమి, దాని లోపల స్పేస్ అయితేనేమి, అంతా ఆటోనే. అది ఏం మారింది? నువ్వు పేరు సుమో అని పెట్టినంత మాత్రాన అది సుమో అయిపోతుందా? సో నీ వ్యవహారాలు ఏమి మార్చుకోకుండానే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నంత మాత్రం క్రైస్తవుడు అయిపోతావా? క్రైస్తవురాలు అని చెప్పుకున్నంత మాత్రం క్రైస్తవురాలు అయిపోతావా? నో.
అందుకని ఇలాంటి వారిని చూసే దేవుడు ఏమంటున్నాడంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. మీరు క్రమంగా నా అడుగులో మీరు అడుగలేదు, ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు. నా అడుగు జాడల్లో మీరు నడిచి నన్ను అనుసరించలేదు. మీరు లోకం మీద ఒక అడుగు, నా వైపు మీరు ఒక అడుగు, ఇలాగ మీరు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నవారు, అక్రమముగా ఉంటున్నవారు. క్రమం లేదు, మీరెవరో నాకు తెలియదు అని ఒక దినాన చెప్పబోయే పరిస్థితి రాకముందే దేవుడు అంటా ఉన్నాడు, నీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. దేవుడి దగ్గర అలాంటి మాట అనిపించుకోకుండా మనం మారవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మన మనస్సులు మారవలసినవిగా ఉంటా ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఒకవేళ లోక మర్యాదలను అనుసరించుకుంటూ నడుచుకుంటున్న స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఇంకా నులివెంచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, మారు, రూపాంతరం చెంది. దేవుడి దగ్గర నీ యొక్క బలహీనత ఏంటో, ఏ విషయంలో నువ్వు ఇంకా మారు మనసు పొందుకోవాలో వాటిని దేవుడి దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభువా, ఇలాంటి వాటి విషయంలో నేను జాగ్రత్త కలిగి నీ అడుగు జాడల్లో నేను అడిగేసి నడిచేదానగా నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని వేడుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు నాయన. ఎవరెవరి యొక్క మనస్సులు మారకుండా ఇంకా గొంగలి పురుగు లాంటి జీవితమును కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎవరైతే నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నారో, అయ్యా నా మనస్సు మార్చుకుని నేను రూపాంతరం చెందాలి అని ఎవరైతే ప్రార్థన చేశారో ప్రభువా, వారి పట్ల మీరు కృప చూపించండి. దేవా, నిజమైన మారు మనసు అనుభవంలోకి రాగలిగినట్లుగా వారి జీవితాలను మార్చుకుని ప్రభువా, దేవనైనా నీకు నచ్చినట్లుగా జీవించగలిగేటట్లుగా మీరు సహాయం చేయమని ఆత్మదేవా మీ నడిపింపుని వారికి అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.